నమస్తే, వెల్కమ్ టు మరో కురుక్షేత్రం. నేను సంగీత. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ సిద్ధాంతి కాలనీలో ఓ ఉద్యోగి 4 ఏళ్ల పాప భార్యతో కలిసి నివాసం ఉంటున్నాడు. అదే ఇంటికి మహబూబ్ నగర్ దేవరకద్రకు చెందిన కామాంతుడు రామాంజనేయులు కాపలాదారుడిగా పనిచేస్తూ అక్కడే నివాసం ఉంటున్నాడు. సాయంత్రం పాఠశాల నుండి ఇంటికి వచ్చిన బాలికను గమనించిన రామాంజనేయులు తన గదిలోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. అత్యాచారం అనంతరం బాలిక స్పృహ కోల్పోవడంతో చాపలో చుట్టి మంచం కింద నిందితుడు దాచిపెట్టాడు. ఇంటికి వచ్చాక పాప కనిపించకపోవడంతో చిన్నారి తల్లి ఆందోళనలతో వెతకడం ఆరంభించింది. బస్తీ అంతా వెతికినా ఆచూకీ దొరకలేదు. ఇక తన గదిలో ఒక్కడే ఉన్న రామాంజనేయులను పాప గురించి ప్రశ్నించింది తల్లి. అయితే రామాంజనేయులు పొంతన లేని సమాధానాలు చెప్పాడు. దీంతో అనుమానం వచ్చి లోపలికి వెళ్లి వెతకగా మంచం కింద చిన్నారి స్పృహ కోల్పోయి కనిపించింది. తన పాపను అలా చూడగానే ఆ తల్లికి గుండె ఆగినంత పనైంది. లబోదిబోమంటూ విలపించింది. వెంటనే స్థానికులను పిలిచింది. విషయం తెలుసుకున్న కాలనీ వాసులు కామాంధుడు రామాంజనేయులకు దేహశుద్ధి చేసి పోలీసులకు స్థానికులు అప్పగించారు. చిన్నారికి తీవ్ర రక్తస్రావం కావడంతో వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.